రామ్టాక్కి తిరిగి స్వాగతం. 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. ఎర్ర కోటపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినటువంటి రోజు. మనం త్రివర్ణ పతాకాన్ని అయితే ఆ రోజు ఎగరేసాం, కానీ మన భూభాగం ఏంటో మనకు తెలియదు. ఇది నిజం. మన భూభాగం ఏంటో తెలియదు. కొన్ని కొన్ని ప్రాంతాలు తెలుసు. మద్రాస్ ప్రావిన్స్ ఉందనుకోండి, తెలుసు మన భూభాగం ఏంటో. బాంబే ప్రావిన్స్ తెలుసు, కానీ బాంబే ప్రావిన్స్ కూడా పూర్తిగా తెలియదు ఆ రోజుకి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అసలు పద ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు ఏ పాకిస్తాన్లో ఏ భూభాగాలు ఉన్నాయో, భారత్లో ఏ భూభాగాలు ఉన్నాయో విభజించి చెప్పల. కానీ మనం జెండాలు ఎగరేసుకుంటున్నాం. చాలా విశేషం ఏంటి తెలుసా? అసలు ఇవాళ పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో భారత జెండాలు ఎగిరినాయి. ఇవాళ భారత్ భూభాగంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ జెండాలు ఎగిరినాయి. అది అంటే మనకి అసలు మన భూమి అంటే తెలియకుండా మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అంటే ఎగ్జాజరేట్గా నేనేం చెప్పట్లేదు, వాస్తవం జరిగింది ఇది. వాస్తవంగా ఆ రోజుకి స్పష్టత లేదు. ఉదాహరణ చెప్తానండి. ఖుల్నా ఉంది, ఇవాళ బంగ్లాదేశ్లో ఉంటుంది. కలకటాకు అటువైపు, నార్త్ 24 పరగనాక అటువైపు హిందూ మెజారిటీ జిల్లా. అందరూ భారత్కు వస్తుంది అనుకున్నారు, అది పాకిస్తాన్లోకి వెళ్ళింది. ముర్షిదాబాద్ ముస్లిం మెజారిటీ జిల్లా, భారత్కు వచ్చింది. ఇటువైపు వస్తే పశ్చిమ తీరంలో గురుదాస్పూర్ జిల్లా, ఫరీద్కోట్ అవన్నీ. ఈ గురుదాస్పూర్ జిల్లా అసలు ముస్లిం మెజారిటీ జిల్లా ఆ రోజుకి. సో సహజంగా పాకిస్తాన్కి వెళ్తుంది అనుకున్నారు. పాకిస్తాన్ గనక గురుదాస్పూర్ వెళ్ళుంటే జమ్మూ కాశ్మీర్ వెళ్ళటానికి మనకు దారి లేదు ఆ రోజుకి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి అప్పటిదాకా దారి ఎట్నుంచి ఉంది? పశ్చిమ పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ నుంచి ఉంది. మనకి మరి ఆ కారణం వల్ల గురుదాస్పూర్ మనకు వచ్చింది. ఇది మనకు తెలియదు ఆ రోజుకి, ఆగస్టు 15కి. అన్నిటికన్నా ఆశ్చర్యం, చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్, చాలా విస్తారమైనటువంటి భూభాగం ఉన్నటువంటి జిల్లా, అది పాకిస్తాన్కి వెళ్ళింది. ఎవరు ఊహించలే. ఎందుకంటే అది బుద్ధిస్టు మెజారిటీ జిల్లా. ముస్లింలు కనీసం అప్పటికైతే 2-3% కూడా లేరు, బుద్ధిస్టులు, హిందువులు. కానీ ఇక్కడ మొత్తం పాకిస్తాన్కి వెళ్ళింది. ఎందుకంటే అసలు అది సపరేట్గా భారత్కి యాక్సెస్ లేదని అనుకున్నాడట రాడ్క్లిఫ్. ఆయన భారత్ అంటే ఏంటో తెలియదు కదా. అంతటి ఎందుకు అందుకని అంటుంది, స్వాతంత్ర దినోత్సవం ఒకవైపు ఆనందోత్సవాలు, రెండో వైపు హాహాకారాలు. ఒక్క బ్రిటిషే కాదండి, మనకి సంస్థానాలు ఎటుంటాయో కూడా తెలియదు. ఇండియన్ డొమినియన్లో ఉంటాయో, పాకిస్తాన్ డొమినియన్లో ఉంటాయో కూడా తెలియదు. ఇది నిజం. జునాగఢ్ మీకు 15 మధ్యాహ్నం దాకా చెప్పలే వాళ్ళు ఎట్లుంటారనేది. ఇండోరు మహారాజు అసలు కనపడలా, ఎక్కడున్నాడో తెలియదు, సంతకమే పెట్టలేదు. భోపాల్ అతను మౌంట్ బ్యాటన్ సీక్రెట్గా ఇచ్చాడు, 10 రోజుల దాకా మీరేం చెప్పొద్దు, నేను అటైనా చేరొచ్చు ఇటైనా చేరొచ్చు అన్నాడు. హైదరాబాద్ నో చెప్పింది, జమ్మూ కాశ్మీర్ నో చెప్పింది. ఇంకా మొత్తం చిన్న చిన్నవి కలిపి 10 ఉన్నాయి. అది కూడా ఆగస్టు 15 కరెక్ట్ పిక్చర్ లేదు. ఎవరు మన వైపు ఉంటారు, ఎవరు అటువైపు ఉంటారు అనేది కూడా. అంటే అసలు ఏమిటి? అట్లనే మీరు ఇవి కాకున్నాయి కదా, గోవా, అది పోర్చుగీస్ పరిపాలనలో ఉంది, 61 దాకా ఉంది అది. ఇటుపక్క పాండిచ్చేరి ఫ్రెంచ్ పాలనలో ఉంది. సో మన పరిస్థితి ఏంటంటే ఆగస్టు 15కి ఏదో స్పష్టంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, మళ్ళాంటి ప్రాంతాల్లో, మళ్ళాంటి అంటే మళ్ళీ హైదరాబాద్ కాదు, నేను ఉన్నటువంటి ప్రాంతం కాదు, హైదరాబాదు టోటల్గా అసలు భారత్లో చేరలేదు కదా అది. మొత్తం మీకు దాని చరిత్ర అంతా మీకు తెలుసు. మొత్తం 1948 సెప్టెంబర్ 17 దాకా భారత్లో చేరల. ఇక్కడ
ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి మాత్రం స్పష్టత ఉంది, ఎందుకంటే మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నారు కాబట్టి. అంటే ఎంతటి దీంట్లో ఉందో ఆలోచన. హైదరాబాద్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తం భారత్ స్వాతంత్రం ఏర్పడితే ఇక్కడ స్వాతంత్రం కావాలని చెప్పి జనంలో తీవ్రమైన ఆగ్రహం ఉంది, కానీ ఏం చేయలేరు ఆ రోజుకి. ఇలా అసలు మీకు ఒకటి కాదు, మొత్తం కూడా చూస్తే భారత్లో భారత్ అనేది ఇవాళ పటానికి, ఆ రోజు పటానికి ఇవాళ మనం సంతోషపడుతున్నాం, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఆగస్టు 15 ఒక్కసారి ఆలోచించుకుందామండి. 14 ఆగస్టు రాత్రి 11 గంటలకి రాజ్యాంగ సభ జరిగింది. రాత్రి 11 గంటలకి మొట్టమొదటగా నెహ్రూ ప్లెడ్జ్ తీర్మానం పెట్టాడు. దానికి మద్దతుగా మొదట తీర్మానం దాన్ని బలపరిచిన వ్యక్తి చౌదరి ఖలీకుజ్జమాన్, ముస్లిం లీగ్ అతను. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. పాకిస్తాన్లో చాలా ఇంపార్టెంట్ రోల్లో ఉన్నాడు. మొత్తం విభజన తర్వాత ఆగస్టు 14, 15కి 28 మంది ముస్లిం లీగ్ సభ్యులు రాజ్యాంగ సభలో ఉన్నారు. సరిగ్గా 12 గంటలకు రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన ఓత్ చేయించాడు అందరితోటి, రాజ్యాంగ సభ సభ్యులతోటి. రాజ్యాంగ సభ భారత డొమినియన్ అధికారాన్ని చేపట్టింది. చాలా ఉద్విగ్నభరితమైనటువంటిదే, ఆనందంతో పాటు అది. సరిగ్గా దాన్ని మొదట తీర్మానం ఏంటి తెలుసా? రాజ్యాంగ సభ ఆ అధికారం చేపట్టిన తర్వాత మౌంట్ బ్యాటన్ని గవర్నర్ జనరల్గా యాక్సెప్ట్ చేయటం. ఆ తర్వాత అన్ని చకచక జరిగాయి. నేషనల్ ఫ్లాగ్ హన్స్ మెహతా ఆవిడ నేషనల్ ఫ్లాగ్ ప్రజెంట్ చేసింది. తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఇదేంటో మరి నాకు అర్థం కాలేదు ఇప్పటికి కూడా, చైనీస్ అంబాసిడర్ రాసినటువంటి ఒక పద్యాన్ని భారత స్వాతంత్రాన్ని గురించి యాక్సెప్ట్ చేసింది హౌసు. ఈ కాంటెస్ట్ ఏంటో నాకైతే ఈ రోజుకి తెలియదు, జరిగింది మాత్రం అది. తర్వాత వందే మాత్రం జనగణమన పాడటం జరిగింది. సుచేత కృపలాని అయితే సారే జహాస అచ్చా ఈ పాట పాడింది, జనగణమన పాడింది. ఆ తర్వాత సభ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడింది. ఆ రోజుకు మన జాతీయ జెండా ఎగరేలా. కారణం ఏంటి తెలుసా? మన వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల దాకా మేల్కొనే అలవాట్లేదు నాయకులకి. ఆ రోజు 9 గంటలకే నిద్రపోయే అలవాటు ఉంది. సో ఆ ప్రోగ్రాం నెక్స్ట్ డే ఆగస్టు 15 ఉదయం 8:30కు పెట్టుకున్నారు ఎర్రకోట దగ్గర. అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటలో ఈ దీన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. అదే సాంప్రదాయం ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది అక్కడ ఎర్రకోట దగ్గర. సో నేను ఎందుకు చెప్పానంటే ఇదంతా కూడా అసలు ఆగస్టు 15 ఎంత ఇదంటే అంత అస్పష్టత ఉంది. ఆగస్టు 15కి స్వాతంత్రం ఇవాళ మనం చూసుకున్నట్టు కాదు. ఆగస్టు 17న కానీ డిక్లేర్ చేయలే ఏ ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయన్నది. అప్పటిదాకా ఎవరికి తెలియదు. అంటే అంతా బ్రిటిష్ వాడు కన్సర్న్లోనే ఉంటుంది. స్వాతంత్రం నేనిస్తా, కాకపోతే విభజన చేసి ఇస్తా, నేనిస్తా, కాకపోతే ఏ ప్రాంతాలు మీకు చెందుతాయో వాళ్ళకి చెందుతాయో నేను మీకు చెప్పను, నేను తర్వాత డిక్లేర్ చేస్తా. ఇదండి మన స్వాతంత్రం. అహింస ఒక్కదాంతోనే స్వాతంత్రం. భగత్ సింగ్ వైలెన్స్ కోరుకున్నాడు కాబట్టి నేను క్షమాభిక్ష పెట్టమని అడగను, అనకూడదు ఈ సందర్భంలో, కానీ అది ఎవరికైనా హార్ట్ బర్న్ ఉన్నటువంటిది. మరి అహింసతో స్వాతంత్రం వచ్చిందా? ఎక్కడ ప్రపంచంలో యుద్ధాలతోటి స్వాతంత్రం తెచ్చుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది, లక్షలాది మంది ప్రాణాలని పోగొట్టుకున్నది మన స్వాతంత్రోద్యమంలో. ముందు జరిగిన వాళ్ళే వదిలిపెట్టండి, విప్లవ వీరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. 17 ఇది తెలిసిన తర్వాత అసలు పంజాబ్లో జరిగిన మారణ హోమం ఒకటేంటి, లక్షలాది మంది అండి, 1.5 crore పీపుల్ నిరాశ్రయులయ్యారు, లక్షలాది మంది చనిపోయారు. మరి ఇది అహింసాయుత స్వాతంత్ర
పోరాటంగా మనం దీన్ని కీర్తించుకుంటున్నాం. చరిత్రలో అన్ని కోణాలని విశ్లేషించినప్పుడే అది నిష్పాక్షిక చరిత్ర అవుతుంది. ఎందుకు నేను అంటున్నానంటే ఆగస్టు 17నే మనకు తెలిసింది లాహోరు మనకు రాలేదు, పాకిస్తాన్కి వెళ్ళింది. అదే టైంలో కలకటా మనకు వచ్చింది, ఖుల్నా బంగ్లాదేశ్కి వెళ్ళింది, గురుదాస్పూర్ భారత్కు వచ్చింది, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ పాపం వాళ్ళు ఒకరోజు కాదు, చిట్టగాంగ్ తర్వాత ఎన్నాళ్ళు మళ్ళా కూడా ఢిల్లీ వచ్చి పటేల్ని అడిగి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అసలు వాళ్ళకి నిద్రాహారాలు లేవు అది అనౌన్స్ చేసిన కాదు చిట్టగాంగ్ హిల్ ట్రాక్ వాళ్ళకి. సరే సిల్హెట్ ముందుగానే రిఫరెండం ద్వారా అటు వెళ్ళిపోయింది. అదొక పెద్ద చరిత్ర. అసలు నీకు ఇప్పుడు కేపీకే అనేది ఒకనాడు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఏజెన్సీ NWFA, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరిహద్దు గాంధీకి నిద్రాహారాలు లేవు. ఆయన ఏ రోజు కూడా ఆయన స్వయంగా చెప్పాడు, తోడేళ్లకు మమ్మల్ని ఆహారంగా వేశారని చెప్పి. ఆయన చివరిదాకా కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అతనికి అన్యాయం చేసిందనే మాట నేను కాదు, గాంధీజీ కూడా చెప్పాడు. జునాగఢ్ ఆగస్టు 15 తర్వాత పాకిస్తాన్ వైపు వెళ్ళింది. ఇండోర్ ఇప్పుడే చెప్పాను కదా, నాటకాలు ఆడింది. అసలు ఆ రోజుకి వాళ్ళు చేరలేదు. భోపాల్ అదే పరిస్థితి, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్. కాబట్టి దీన్ని మనం ఏమనుకోవాలి? అందుకనే 1947 ఆగస్టు 15 కొంతమందికి ఆనందం, కొంతమందికి అసలు భరించలేని ఉద్విగ్న హాహాకారాలు. ఇది నిజం. ఆగస్టు 15 మనం లెక్క చూడాల్సినటువంటి అవసరం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.